ప్రస్తుతం మనం దామగుండ రామలింగేశ్వర టెంపుల్ దగ్గర అవుతున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చే పబ్లిక్ ఎట్లుంటుంది అంటే ఇక్కడ ఈ అడవిలో దాదాపు 3000-4000 ఎకరాల ప్లేస్లో చాలా రకాలైన ఔషధాలు దొరుకుతాయి. ఇక్కడికి వచ్చి రామలింగేశ్వర స్వామి దగ్గర ఉంటే అక్కడ ఉన్న పబ్లిక్కి యమగండం నుంచి దూరం అయ్యే విధంగా ఉంటుందంట. ఎవరి ఏ జబ్బుతోటి వచ్చినా ఇక్కడ న్యాయం అవుతుంది. ఒక రోజు ఇక్కడ దేవిని సన్నిధిలో ఉంటే వాళ్ళకి ఎలాంటి రోగాలున్నా ఇక్కడ ఉన్న ప్రకృతి వల్ల ఇవంతా నయమవుతాయని చెప్పేసి అంటున్నారు. అలాంటి దామగుండాన్ని ఈరోజు నేవీ రాడార్ అని తీసుకొచ్చి దాన్ని పూర్తి స్థాయిలో దాదాపు 3000 ఎకరాల వరకు దీన్ని నేలమట్టం చేసే విధంగా ప్రయత్నిస్తున్న తరుణంలో కొంతమంది స్థానికులు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇంతకేంటి దీన్ని నేవీ రాడార్ను ఎందుకు అనుమతిస్తున్నారు, వాళ్ళు ఎందుకు దీన్ని తిరస్కరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎక్కడ సార్ మీది? నా పేరు పి నాగిరెడ్డి, తెలంగాణ రైతు కూలిపోటు సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఎందుకంటే దామగుండం అనేది ఈ అడవి అనేది 2773 ఎకరాల పొలం. ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా నిజాం పరిపాలన, బ్రిటిష్ పరిపాలన కన్నా ముందు ఉన్నటువంటిది ఇది దామగుండం. ఈ దామగుండంలో వనమూలికలు ఉన్నాయి, ప్రకృతి ఉంది, వాయువు ఉంది, నీరు ఉంది, సాగునీరు, తాగునీరు, రైతులకు పంటలు పండించుకోవడానికి ఉంది. నేవీ రాడర్ వల్ల మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందువల్లంటే మాకు సముద్రాలు లేవు, ఇక్కడ ఎలాంటివి లేవు. ఈ ప్రభుత్వం కూడా వెంటనే ఏమంటారంటే ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కానీ, ముఖ్యమంత్రి కానీ, స్పీకర్ కానీ కూడా, ఇక్కడ ఎమ్మెల్యే కానీ కూడా అందరూ కూడా ఏమంటారంటే మాకు ఉపయోగపడే పనులు చేయాలి, కానీ నేవీ రాడ్తో మాకు నష్టం ఉంది, వాయువు పోతుంది, నీరు పోతుంది, కలుషితం అవుతుంది, అనేక వాళ్ళ రోగాలు వస్తున్నాయి, పంటలు మడతలు, జీవరాశులు పోతున్నాయి, దీనికి మాకు నష్టమే ఉంది. కాబట్టి మేము కూడా మేధావులుగా ఆలోచించి అన్ని విధాలు ఆలోచిస్తే కూడా నేవీ రాడ్ వాళ్ళు, ఎందుకంటే విదేశాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అమెరికా అటువంటి వాళ్ళు కూడా నేవీ రాడర్ వద్దని చెప్పి కూడా తరిమి వేసి వేరే వేస్తూ ఉన్నాయి. మాకు అవసరం లేని నేవీ రాడర్తో లాభం లేదు. నేవీ వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలి. దీన్ని విరమించుకోవాలని చెప్పి మేము పూర ప్రజా సంఘాలు కూడా, రైతు సంఘాలు కూడా గ్రామాన్ని తిరిగినాం. గ్రామాలు కూడా అన్నమో రామచంద్ర ఏడుస్తూ ఉన్నారు. వస్తువులు కల్పించినట్టు మనము స్టార్టింగ్లో చూసినాం. అయితే వస్తువులు కల్పించడానికంటే దాని కార్మికుల కోసం చేస్తూ ఉన్నారు. అందువల్ల ఎక్కువ పెట్టుబడి రాలేదు కాబట్టి దాని కోట్ల కూడా స్టే ఉన్నది, కోట్ల కూడా ఉంది. దీన్ని 2007, 8, 9, 13 కూడా కోట్ల ఉంది, ఇప్పటికి కూడా కోట్ల ఉంది. దానికి అధ్యాయం చేసినాం. ఆ కోర్టు కూడా కాకముందే చేసుకుంటే వీళ్ళకి ప్రభుత్వానికి, ఎందుకంటే ఇప్పటికీ మేము మార్పు అంటే ఈ మార్పు అనుకోలేదు. మేము ప్రజల కోసం మేలు చేసే మార్పు అనుకున్నాం, కానీ ఇట్లా నష్టం చేసి కానీ ఈ రైతు ఏడ్చిన ఉద్దేశం ఉండదు, కన్నీరు పెట్టుకున్న ఉండదని చెప్పి మేము కోరుకుంటూ ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం వెంట స్పందించి దీన్ని విరమించుకొని దీన్ని దామగుండం కాపాడుకుంటాం. ఎంత ఉద్యమాన్ని తయారు చేస్తూ ఉన్నాం. దీనికి కూడా మేము వ్యతిరేకమే, మొత్తం దామగుండానికి వ్యతిరేకంగా మేము గ్రామ రైతాంగంగా మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి మేము ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది సార్ ఇది? ఇంతవరకు ఎందుకు వెలుగులోకి రాలేదు? ఎన్ని సంవత్సరాలు అంటే 2005, 6, 7లో వచ్చింది. సెంట్రల్ కాంగ్రెస్ ఉంది, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విశాఖపట్నంలో సముద్రం తలుగుతుంది కాబట్టి అక్కడ ఉన్న ప్రభుత్వం ఆలోచించి వాళ్ళు దీన్ని ఇక్కడైతే బాగుంటుందని ఆలోచించారు. తర్వాత తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత దాన్ని జ్ఞాపకం మర్చిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం వచ్చింది, 10 సంవత్సరాలు ఉంది. అప్పటికి కూడా వాళ్ళు కూడా ఆపేండ్రు, వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకోలేరు. మళ్ళీ ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది కాబట్టి పాత పైలను లేపి దాన్ని నేవీ రాడర్గా చేసుకుంటామని చెప్తాం. మేము ఏమంటే తెలంగాణ, ఆంధ్ర ఏర్పడ్డది, తెలంగాణలో సముద్రాలు లేవు, మాకు కావాలి సాగునీరు కావాలి, తాగునీరు కావాలి, మా పంటలు మాకు ఉండాలి, మా దామగుండం మాకు ఉండాలి, మా అడవి మాకు ఉండాలి, మా వనక సమితి మాకు ఉండాలి, మేము సురక్షితంగా ఉన్నాం. ఎక్కడ వాయువులు ఎక్కడ ఉన్నాం కాబట్టి మేము ప్రజల కోసం కోరుకుంటున్నాం. కానీ మీ యొక్క వచ్చి నేవీ రాడర్లు నాటి నష్టమే ఉంది, కానీ లాభం లేదు. వెంటనే విరమించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. దామగుండం నుంచి మూసికి నీళ్ళు వెళ్తాయా సార్? వెళ్తాయి. ఇక్కడ సముద్రం కొన్ని వార్తలలో వెళ్ళవు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మూసి ఎండిపోదు, రేపు వచ్చే హైదరాబాద్కి వచ్చే పబ్లిక్ ఎలాంటి నష్టం జరగదని చెప్పి అది వాస్తవం కాదు. అది ఎందుకంటే ఇది 3 పాయలు వెళ్తాయి, ఒకటి ఈసికి, ఒకటి మూసికి, ఒక కాకినాకు. ఈ 3 పాయలు వెళ్తాయి. 3 పాయలలో మాకు నీరు వెళ్తుంది. ఈ వృక్షాలు 100 సంవత్సరాల వృక్షాలు ఉన్నాయి, వనమూలికలు ఉన్నాయి. కాబట్టి వర్షాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క రోగానికి, ప్రతి దానికి కూడా ఆనాడు నుంచి కూడా ఇప్పుడు అన్న దగ్గర కూడా పోతాం. టీపీ రోగం వస్తే అక్కడ గాలి విడుచుకుంటూనే టీపీ రోగం తగ్గుతుంది అధ్యయనం చేసినా అప్పుడు కూడా మనకు తెలుసు. ఇక్కడ కూడా వాళ్ళు తిరుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా మాకు తెలుసు. ఇక్కడ అనేక మంది చాలా ఉన్నాయి, వనమూలికలు ఉన్నాయి. కానీ పండు ఉంది, పొలం ఉంది, వృక్షాలు ఉన్నాయి, జీవరాశులు బతుకుతున్నాయి, అందరూ బతుకుతున్నారు. కాబట్టి దీనికి చాలా ప్రమాదం. ఎందుకంటే ఆనాడే హైదరాబాద్ సప్లై నీరే ఇది.
ఈసీ మూసివాగులో నీరు సప్లై అవుతాయి. మాకు పోతూ పోతూ కూడా రైతులకు బోర్లు బావులు వ్యవసాయాలకు పనిచ్చే నీరు స్పష్టమైన నీరు ఉంది కాబట్టి ఆ నీరుని మేము కాపాడుకోవాలి, ఆ రైతులను కాపాడుకోవాలి, అందరి కోసం కాపాడుకుంటామని చెప్పి కూడా ఈ దామగుండాన్ని మేము పరిరక్షణ కమిటీగా అన్ని విధంగా అధ్యాయం చేసే మేము ఇంత దూరం వచ్చిన బహుజన బతుకమ్మ కూడా ఈ విషయంలోనే మాట్లాడుతుంది. దీన్ని ప్రభుత్వం మేము హెచ్చరిస్తాం కూడా, ఒకసారి కూడా హెచ్చరిస్తాం ఇక్కడ. మళ్ళీ రేపు పొద్దున మీకు ఓట్లు వేయరు ఎవరు కూడా. ఈ రేపు గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కూడా ఇప్పుడే గుర్తుంచుకొని మీరు వెంటనే విరమించుకోవాలని కోరుకుంటా ఉన్నాం.